భూమి మీద బంధించబడవలసినటువంటి కొన్ని శక్తులు, బంధించబడవలసినటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఉన్నాయి. ప్రతి మనిషికి ఆ యొక్క ఆటంకాలు అనేవి ఉంటాయి, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా. కాబట్టి అవి బంధింపబడకుండా ఉన్నంత వరకు కూడా ఒక విశ్వాసి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మరి లోకానుసారంగా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క నామమును బట్టి 2-3 కలిసి, వారు కుటుంబ సభ్యులైనా కావచ్చు లేదా తోటి విశ్వాసులైనా కూడా కావచ్చు, మరి వారు కలిసి ఈ విధంగా యేసుప్రభు నామమును బట్టి తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మరి వారికి ఆటంకంగా ఉన్నటువంటి దురాత్మలను బంధిస్తూ, వారికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఎదిరించి దాన్ని మరి ఆ యొక్క పరిస్థితిని విప్పుతూ, ఆ యొక్క ప్రతి విధమైన అననుకూలమైన స్థితులన్నిటినీ గురించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టి